నిజం చెప్తున్నా ఈ టెంపుల్ మీద జీరో ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్ళాము. బట్ ఆ టెంపుల్ ని చూసాక నా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అని అనిపించింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనివర్. ఈ రోజు మేము రాజమండ్రి పక్కన ఉన్న గౌరీపట్నం అనే విలేజ్ లో కొత్తగా కట్టించిన శివాలయం చూడడానికి అయితే వెళ్ళాము. స్టార్ట్ అవడం 11:30కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ ఓపెన్ లో ఉంటుందా లేదా అని చిన్న డౌట్ కూడా ఉంది. అండ్ మా స్వామికి షూట్ కూడా ప్లాన్ చేశాను. అసలు ఆ టెంపుల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఇక్కడైతే శివయ్యకు చాలా పెద్ద హిస్టరీ ఉంది. బట్ నాకైతే ఏం తెలీదు. సో అందుకే నేనేం చెప్పడం లేదు. మేము వెళ్ళేటప్పటికి టైం 12 అయింది. పంతులు గారు లేకపోయినా టెంపుల్ అయితే ఓపెన్ లోనే ఉంది. అందుకే కొంచెం సేపు నేనే పంతులు గారిని అయితే అయిపోయాను. టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. కానీ నిజం చెప్తున్నా, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. శివయ్య అయితే ఇంకా బాగున్నాడు. అలాగే ఇక్కడ నందీశ్వరుడు శివయ్య కన్నా చాలా పెద్దగా ఉన్నాడు. ఇంకా మేము దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఆ స్వామికి కొన్ని వీడియోస్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. బట్ ఫ్రంట్ లో మాత్రం కోనేరు చాలా బాగుంది. దాన్ని అయితే అసలు మిస్ అవ్వకండి. మా స్వామి వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.